ఇస్సాకు గారు వచ్చి ఆ మాట చెప్పగానే మళ్ళీ నాకు బలం అవుతుంది. నేను చెప్పిన మాటే నాది మీదుగా యేసయ్య మాట కనుక పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన మాట మళ్ళీ నన్ను బలపరుస్తుంది. దేవుడు నీకు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీకు బలం వస్తూనే ఉంటుంది. ఇంకెందులోనూ కూడా ఆ బలం లేదు, వాక్యానికే ఆ బలం ఉంది. ఎబ్రీ పత్రిక 4:12 అంటాడు, దేవుని వాక్యము సజీవమైనదై బలమైనదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినదై. 3 రకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 నేచర్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చచ్చిపోయేవాడిని బతికిస్తుంది, అందుకే సజీవమైంది. వాక్యం బలహీనమైపోయిన వాడిని బలపరుస్తుంది, అందుకని బలమైంది. వాక్యం వాడిపోయిన వాడిని, వీగిపోయిన వాడిని ఏం చేస్తుంది? వాడి అయిన వాడిగా చేస్తుంది. వాడిపోవడం 2 ఉన్నాయి, ఎండిపోయింది వాడిపోయింది అంటారు కదా, అలా. కానీ వాక్యం ఉంటే ఎటువంటి ఖడ్గం కంటే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా ఎలాగన్నది వాడంటే మనకి తెలుగులో కంటే ఇంగ్లీష్లో షార్ప్ వాడి కనుక చురుగ్గా చేస్తుంది. వాక్యం చేస్తుంది, నేను చురుకుగా చేస్తుంది, బలముగా చేస్తుంది, జీవం గలవాడుగా చేస్తుంది. కనుక ఎప్పుడు కూడా బైబిల్, చిన్న బైబిల్ ఉన్నా ఉంటే నిజములు పెట్టుకో. సైతాన్ గాడికి భయపడి తలకెందుకు పెట్టదు, కానీ మామూలుగా తల దగ్గర పెట్టుకో, బైబిల్ పెట్టుకో. సైతాన్ గారు భయపడి తలకెందు ఒకటి తల మీద ఒకటి కాదు. నీ ఇంట్లో ఎక్కువ బైబిల్ ఉండాలా. ఇంగ్లీషు, తెలుగు, హిందీ వచ్చిన రాపోయినా రకరకాల బైబిల్ పెట్టుకోవాలా. చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఇప్పుడు మనం సహోదరి శాంతకుమార్ చెప్పిన సాక్ష్యం బట్టి మరి ఆమెకి మరి ఇరుగు పొరుగు వారి వలన ఎవరి వల్ల ఏమైందో మాకు తెలియదు, కానీ మరి ఆ ఫోను నెంబర్ ఉందని చాలామంది తెలియస్తుండకపోవచ్చు. మీరు ప్రార్థన చేశారు, నా పోయిన వరకు కూడా మాట్లాడుకున్నాం, అంతకు మాట్లాడుకున్నాం, ప్రార్థన చేశాం. అయినా పలకరించాలి కూడా, ఎందుకంటే ఆపదలో ఉన్నామని పలకించకుండా కష్టం ఉన్నాం ఎవరు పలకిస్తాం. బట్ నాకు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను నిజంగా భయపడ్డా ఆ విషయంలో. నేను భయపడిన విషయం వ్యక్తులు ఎదురు ఉన్నారు. ఎందుకంటే అధికమైన షుగర్ ఉంది, మనిషి బలహీనంగా ఉంది. ఈ కరోనా వార్త మొదలు అందించింది ఈమె. అప్పుడు దాకా అందరికీ రాకుండా ఉంటే అంటించి అందించింది వార్త. అయ్యో అని మొదట అందించింది. అంటే ఈ ఇసాక చెప్పినాడు ఈ మాట 29th ఫిబ్రవరి 29th అది గుర్తొచ్చి, నో బడీ హ్యాస్ నో యాక్సెస్ టు టేక్ ఎనీబడీ. మా సంఘంలో ఒక్కళ్ళ కూడా తీసుకెళ్ళడానికి కరోనాకి అధికారం లేదు అని క్యాన్సిల్ చేసి అక్కడే చేతులకి ప్రార్థన చేశారు. ఆ సిస్టర్ కోసం ప్రార్థన చేసేటోళ్ళది వార్త ఎక్కువైపోతుంది. ఆమెకే కాదు, ఆమె కూతురికి వచ్చింది, ఆమె కూతురికే కాదు, ఆమె భర్తకు వచ్చింది, భర్తకే కాదు, కొడుకు వచ్చింది, కొడుకు. ఇదేంట్రా బాబు, ఒకరికి వస్తేనే కంగారు పొందలే. ఇంట్లో వస్తూ ఒకరికి వస్తే అందరికి వచ్చారు. సుబ్బరాజు గారి ఇంట్లో 5గురికి వచ్చేసింది, బయటకు వచ్చేసారు, వచ్చేసింది. నాకు చెమటలు పడుతున్నాయి, నాకు కూడా వచ్చింది మన అంటే కొంతమందికి ఏమో ఒళ్ళు నొప్పులు అంటున్నారు, కొంతమంది జ్వరం అంటున్నారు, కొంతమంది ఏమో సిమ్టమ్స్ దొరకలేదు అంటున్నారు, దగ్గు అంటున్నారు, జలుబు అంటున్నారు, తుమ్ములు అంటున్నారు, తలనొప్పి అంటున్నారు, మొత్తం ఉన్నాయని చెప్పేస్తున్నారు. నాకు ఒక్క సిమ్టమ్స్ లేదు, కానీ డాక్టర్ల పక్కన ఎక్కువ చెమటలు పడుతున్నాయి నాకు ఎక్కువ. అంటే ఈ చచ్చిపోయిన వాడి గురించి ఆలోచన చేశా, లేక ఈ రోగం వచ్చిన వాడి గురించి ఆలోచన చేసే డాక్టర్ల పక్కన ఎక్కువ చెమటలు పడుతున్నాయి. ఈ కరోనాలో వాడి భాగమా కాదా అనేది వచ్చేవారు కూడా చూసి ఆ పై వచ్చేవారు సాక్షి చెప్తా, గట్టిగా దేవుడికి చేతులు అలేలుయా. నేను ఒకటి చెప్పాను మొదటి రోజున, కరోనా వచ్చినా రాకపోయినా మేము మాత్రం చావము. షడ్రక్ మేషక్ అభ్యర్థులు నిర్మాణం చెప్పించే గుర్తుందో లేదో, అది ఎప్పుడు మార్చి నెల 22nd ఉండని చెప్పించారు. ఏమని అదేమన్నారు, రాజా మీకు ఇందుని గురించి పశ్చిత్రం ఇవ్వాలని చిత్తమాగలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికే సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ ప్రతిభకు నమస్కారము
చేయము అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చావే కదా, రెడీ కదా, ఏవో మండించేస్తున్నాడు కదా. అందులో పడితే సత్య చావే కదా. ఎవరు పచ్చుత్తరం ఎత్తే ఎంత, చెంతుంటే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నువ్వు ఎవరిని మొక్కితే ఎంత అని అంటుంది అవతలవాడికి, శత్రువుకి అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళ సిద్ధాంతం మనం తీసుకోవాలి. నాకు కరోనా వచ్చినను రాకపోయినను నేను మాత్రం ఇప్పుడప్పుడు తెలియగా చావడం, నేను బ్రతికినా యేసయ్యను. ఇప్పుడు పరదేశకి వెళ్ళిపోయారు, ఎక్కడ వస్తుంది? పరలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ వస్తుంది? ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఇక్కడ కూడా స్థుతి. వేరే పని ఏముంది మనకి? యెహోవాను స్తుతించుట మంచిది, స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమ పరుచుతున్నాడు. మంచి మాట. ఈ మాట చెప్తుంటేనే నాకు ఎంతో తృప్తిగా ఉంది. పిల్లల మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మరణపు అంచు వరకు వెళ్తాం. ఎప్పుడు లిటరల్గా అసలు చచ్చిపోతామే, అప్పుడు కాదు, అప్పుడుగా చేస్తాం. ఈ లోక చనిపోక ముందే ఎన్నోసార్లు ఆ మనం యొక్క టేస్ట్ చూస్తాం. గాఢాంధకారపు లోయలో సంచరించినాను అంటే అర్థం ఏంటి? గాఢ లోయ అంటేనే పర్వతాల మధ్యలో ఎక్కడో ఒక అట్టడుగు నుండి అక్కడ లోయ లోతు, అక్కడ చీకటి, ఆ చీకటిలో మళ్ళీ అంధకారంలో మళ్ళా గాఢాంధకారములో కొన్నిసార్లు దేవుడు నన్ను శాంతికరమైన నడిపించాడుగా, నీతి మార్గంలో నడిపించాడుగా, పశ్చిమ నడిపించాడుగా. అదే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆ గాఢాంధకారంలో కూడా నిన్ను సంచరింప, కరోనా రోగుల మధ్యలో, కరోనా చావుల మధ్యలో, కరోనా హాస్పిటల్ మధ్యలో కరోనా వచ్చింది, కొంత కరువు వచ్చింది, కొంతమంది ఏదో వస్తుంది, ఇంకా చాలా ఏదో రాకడ ముందు వస్తాయి. వీటన్నింటిలో ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తాం. అయినను దేనికి నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ రక్తమే నా పాపమును కడిగి వేసేనే, నీ రక్తమే నా రోగమును స్వస్థపరిచి, నీ రక్తమే నా సమస్యన ఓటమిని పారద్రోలేని. ఏ రక్తం? నీ రక్తమే నా ఓటమిని పారద్రోలేని. ఆఖరి మాట ఏంటి? నీ రక్తమే. ఏం చెప్పడం బాబు? నా సమస్యకు ఏమైంది? జవాబైందా? జయమునిచ్చేలే శ్రమలలో ఓర్పును ఇచ్చిన యేసయ్యా, శోధనలో సహనము మెప్పిన యేసయ్యా, వేదనలో ఓదార్పును వసగిన యేసయ్యా, బాధలలో బోధను చేసిన యేసయ్యా. మామూలుగా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నీకు. కానీ బాధ వస్తే ఆ బాధలో దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం బోధ చేస్తున్నాడు, ఏమి తలకెక్కించుకోవాలని చెవులు గుండా పదే ఆయన నీకు కలుగుతున్నాడు. అదేమవుద్ది? బోధపడుతుంది. గట్టిగా చెప్పబడి దేనికి లొంగనవాడు? బాధకే చెప్పడం, మాకు శోధనకే చెప్పండి, శ్రమకే. ఊరు కూడా చెప్పలేండి మీరు. వేదనకి ఏమవుతాడు? దేవునికి దగ్గర అవుతాడు.
ఇవి వచ్చేవన్నీ మనం దేవుడు దూరం చేయడానికి వస్తాయి వాస్తవంగా. ఎందుకు వస్తాయి? ఇక నీకు దేవుడికి చెల్లు జగత్ జీవన్ రామ్ అని ఒక ఆయన మన న్యాయశాఖ మంత్రి, ఏం పేరు? ఆయన చాలా అంబేద్కర్ తర్వాత అలాగా అంతటి వాళ్ళతో సమకాలీన భాష. జగత్ అంటే ఈ ప్రపంచానికి, జీవన్ అంటే ఈ ప్రాణానికి, రామ్ రామ్ అంటే స్వస్తి అర్థం. అందుకని బాబు ప్రపంచానికి ప్రాణానికి స్వస్తి వెళ్ళిపోవడమేగా. ఎవరో యేసు ప్రభు లేనివాడు, కానీ యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరో స్వస్తి అని చెప్పడం లేదు, సమాప్తము అయినది అని యేసయ్య ఎలాగైతే చెప్పాడు అలాగే దేవుడే మనకు చెప్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. నిజంగా ప్రపంచంలో గడిచిన 100 సంవత్సరాల్లో ఇలాంటి విపత్తు ప్రపంచానికి రాలేదు. నేను బాగా ఆత్మలో వివేచించగా ఈవేళ ఒక SMS పెట్టాను. దేవుడు మాకు ఇచ్చిన దర్శనాలు, ప్రవచనాలు, కళలు, ప్రత్యక్షతలు, స్వరాలు అన్ని జ్ఞాపకం వచ్చాయి అర్ధరాత్రి రాత్రి. అప్పుడు వెంటనే ఒక మెసేజ్ పెట్టి పోస్ట్ చేశాను 10,000 మంది. మా దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు అనిపించింది, yes, there is something special is going to take place soon after this corona. ఈ కరోనా అవుతూ ఉండగానే the Lord God is going to take over. ఆయన తన ఆత్మను బలమైన రీతిలో ప్రపంచం మీద కృపరించి తన వాగ్దానాలను చేయడం మొదలు పెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు పెట్టి ఉంచండి, కాసేపు ఉంచండి. ఎస్ అని చెప్తాను. దేవుడు చూస్తున్నాడు పైన. ఎందుకంటే ఇందులో మనకు కూడా భాగం. రాబోయే ఉద్యమంలో, రాబోయే కాలంలో, రాబోయే సేవలో, జరగబోయే పనిలో మనమందరం ఎలా ఉన్నాం? మనమే రాజమండ్రిలో కొన్ని వేల మంది అవుతాము. దానికోసం స్థలం సిద్ధమవుతుంది. మన తల తెచ్చుకోనివాడు దేవుడు మన తల పైకెత్తుతున్నాడు. మన శందర బాబా పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా చెప్తున్నాడు. ఓ మై గాడ్, నన్ను ఎవరైతే పైకెత్తారో, నేను పైకెత్తమన్నా, నేను దించమన్నా, మీరు దించారా? పైకెత్తితే ఏమవుద్ది? ఏమవుద్దండి బాబు? ఎంతసేపు ఎత్తమంటావు బాబు? చేతులు లాగేస్తుంది కదా, పై చేతులు లాగే కదా. చేతులు లాగితే ఏమవుతుంది? ఓటం వస్తుంది. చేతులు లాగినప్పుడు ఏం చేస్తావు? దించేస్తావుగా. మోషే చేతులు దించితే ఏమైంది? ఇశ్రాయేలుకి ఓటం వచ్చింది. చేతులు పైకెత్తితే ఏమైంది? ఇశ్రాయేలు జయం వచ్చింది. పోరాడింది మోషే కదా. యెహోషువ తన పరివారంతో వెళ్ళి యుద్ధ భూమిలో ఉన్నాడు. దాని యుద్ధం యెహోవా. అమాలేకులకు నాకు వైరం అన్నాడు. తన కింద చెప్పాడు. నిర్గమకాండ 17 వచ్చాయి. యుద్ధం నువ్వు చేయక్కర్లేదు, ఎవరెవరో చేస్తారు. దేవుడు ఎవరు పెడతారు? యుద్ధంలో ఉంటారు. కానీ నీ పని ఏంటంటే చేతులు ఎత్తే పని. హల్లెలూయా. చేతులు పైకెత్తితే ఏమవుతుంది? క్రైస్తవ సంఘానికి, లేక మన యూసిఎం పరిచయకి, లేక ముగ్గురు సంఘానికి, లేక మనకి ఏమవుతుంది? జయం. ప్రేమ సహోదరి సహోదరులారా, వాటర్ బయటతో ఉన్నావా? ఏర్పాటు చేసుకో. అనేకుల్ని యుద్ధములకు పంపు. నీవు నీ చేతులు పైకెత్తి విజయం వచ్చేవారు చేతులు పైకెత్తడానికి నేర్చుకో. దైవజనుడు, ఆ సహోదరుడు, నువ్వు చేతులు పైకెత్తితే నీ చేతులు బలపరచడానికి ఇద్దరు ఉంటారు. ఆమేన్. నువ్వు 2 చేతులు పైకెత్తావనుకో, ఒక చెయ్యి పైకెత్తితే ఒకరే ఉంటారు. 2 చేతులు పైకెత్తితే చేతులకు పైకెత్తి ఉంచండి. ఓలమ శరకరబాల బాబా. ఏం కావాలన్నా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా సిగ్గుపడిపోకూడదు. వీధిలో ఉన్న సరే మగరిచ్చే రోడ్ల మీద కూడా సంఘంలో ఉన్నా నువ్వు 2 చేతులు పైకెత్తితే ఇక నీవు ఏ ప్రయత్నం చేయకుండానే సునాయాసంగా, ఈజీగా నీ ఇంట్లో ఒక్కొక్కటి కార్యాలు జరిగిపోతాయి. అప్రయత్నంగా నువ్వు ప్రయత్నం చేయక్కర్లా. ఉద్యోగం కోసం కానీ, ఇల్లు కోసం కానీ, పెళ్లి కోసం కానీ, పిల్లల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, నీ లోటు విషయం కానీ
నువ్వు ఇంకా ఏమడక, జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చేతుల్లో పైకెత్తించేసి ఎంతసేపు వచ్చి నీ చేతులు బలపరచడానికి దేవుడు ఇద్దరు పంపిస్తాడు. అసలు ఇద్దరు ఉన్నారు మీకు తెలుసా? ఆనాడు ఇంకా వాళ్ళు అక్షర ప్రకారం బాప్తిసం పొందారు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం ప్రకారం. కానీ ఆత్మ సంబంధంగా మనం ఏమయ్యాం? ఆత్మ బాప్తిసం పొందాం. ఈ పక్కనకు దూత, ఈ పక్కనకు దూత నీకున్నారు. రక్షించబడ్డ విధంగా బాప్తిసం పొందావా? ముంచడం బాప్తిసం పొందావా? రక్షణ పొందావా? నీ కుడి పక్కన ఎడపక్కనతో దూతలు ఉన్నారు. నీ చేతులు లాగినప్పుడు నీకు పరిచయం చేయడానికి నీ చేతులను వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు ఎన్ని చేతులు పైకెత్తుతున్నాయి? ఎన్ని చేతులు? నీ రెండు, వాళ్ళ రెండు, ఈ రెండు, మొత్తం 6 చేతులు పైకెత్తారండి. ఈ 6 చేతులు పైకెత్తితే కాసేపు నీకు చేతులు లాగని, తర్వాత నీకు సహాయం చేసిన వాడికి లాగని. 7వ చెయ్యి, చేతి సహాయం లేని రాయి ఎలాగైతే ఆనాడు వచ్చిందో అలాగే పరలోకములో నుండి దేవుని అదృశ్య హస్తం వచ్చి నిన్ను బలపరిచే వారిని చేతులను, నిన్ను నీ చేతులను కూడా బలపరుస్తాయి. అంతిమ విజయము మనదే. అంటే ఒక విజయం కావాలంటే 7 చేతులు కావాలి. మోషే 2 చేతులు, అహరోను 2 చేతులు, హూరు 2 చేతులు, 6 చేతులకి దేవుడు 2 చేతులు చెప్పక్కర్లా. ఆయన దక్షిణ హస్తము, బాహు బలము, ఆయన కుడి హస్తము. వావ్! రక్షింపు నేరకున్నట్లు కురుచా కాలేదు. నువ్వు ఇక్కడ దాకే చాపక్కో. దేవుడు అక్కడి నుంచి ఎక్కడ దాకా కూడా ఆయన కూర్చుంటేనంట ఆయన కాళ్ళు ఆ సింహాసనం నుంచి ఈ భూమి మీద వరకు ఆయన కాళ్ళు పొడుగున్నాయంట. ఆయన కాళ్ళే పొడుగుంటే చేతులు పొడుగుండవా? ఆ యెహోవా దక్షిణ హస్తం అక్కడి నుంచి వచ్చి నిన్ను, నీ చేతులను, నేను బలపరిచేవారిని, నీ బలపరిచేవారి చేతులను బలపరిచి 7 చేతులతో ఇశ్రాయేలుడికి విజయం వచ్చేసింది. గట్టిగా స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మనుగురులో మా తమ్ముడు గారు వాక్యం చెప్తున్నారు, సంపత్ గారు. నేను లైవ్లో వింటున్నా. 110 సంవత్సరాల క్రితం మజూసా స్ట్రీట్లో నేను వెళ్ళాను, అమెరికా వెళ్ళినప్పుడు. షకీనా మేఘం వచ్చి 3 సంవత్సరాలు అక్కడ నిలబడిపోయిందంట. ఆ టైంలో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాళ్ళు లేకుండా వస్తే వాళ్ళకి కొత్త కాళ్ళు వచ్చేసినాయంట. కొత్త అవయవాలు ఎవరికి ఏం లేవో వచ్చేసినాయంట. ఎవరు ప్రార్థన చేయరా? ఆ స్థలానికి వస్తే ప్రార్థన ప్రతిరోజు జరిగేదంట. షకీనా మేఘం వల్ల కనబడేదంట. అద్భుతాలు. ఆ దాని వలన కొన్ని లక్షల సంఘాలు ప్రపంచంలో స్థాపించబడ్డాయి. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, 4 స్క్వేర్, ఇలా ఎన్నో మూమెంట్లు ప్రపంచంలో పెద్దకోస్తు మూమెంట్లు ఉన్నాయి. ఇవన్నిటికి దాదాపు కొన్ని లక్షల సంఘాలు ఆ షకీనా మేఘము ఆ అజూసా స్ట్రీట్ లో దిగిన కారణాన, ఓ మై గాడ్, ఈవేళ ప్రపంచంలో అన్ని సంఘాల కంటే ఎక్కువ సంఘాలు పెద్దకోస్తు సంఘాలు ఉన్నాయి. చెప్పకపోతే మహిమ వచ్చారు. మనం ఆహ్వానిస్తే 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు. దేవుని మహిమ ఆహ్వానిస్తే జనములు నీ వెలుగుకు వచ్చేది. కనుక నమ్మండి, మన పరిచర్యకు సమయం వచ్చినది, అది వచ్చే ఉన్నది. దినకరణ గారు చనిపోయే ముందు నా చేతులు ఆ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో ప్రవచనం చెప్తున్నాడు. అది వరకు దేవుడు యూసీఎం ఏం చేస్తారో చెప్పాడు, నాకు తెలుసు. ఆయన అంటున్నాడు తెలియకుండానే, మై సన్, అప్పుడే కొత్తగా నాకు షుగర్ వచ్చింది. నాకు పాస్టర్, నీ ఆరోగ్యం బాగోలేదు, అయినా అది నేను చేయదు. ఇదిగో దేవుడు తన వచ్చేసిన వాగ్దాపకరంగా విస్తారమైన పంట నీ ద్వారా కోయించబోతున్నాడు, అది వచ్చి ఉన్నది అని చెప్పగా నాకు ఉంచదు. నా సంగతి ఆ మాట దేవుడు ఎన్నోసార్లు చెప్పి మాకు తెలుసు కదా. ఆ రాత్రి కాదు, 3వ రోజు రాత్రి స్టేజ్ మీద నేను ఉన్నాను, సభలో
నా ప్రోగ్రాం ఉంది. అప్పుడు నేను దినకర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా ఇంత మీరు మొన్న మొదటి రోజున ప్రార్థన చేశారు, అది ప్రార్థన కాదండి, ప్రార్థనలో ప్రవచించారు. మీకు తెలియకుండా కానీ దేవుడు చెప్పిన మాటలు నేను మీ ద్వారా దేవుడు పలికాడని ఆయన లేచి నిలబడి, ఎంత గొప్ప దైవజనుడండి ఆయన ముందు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ స్మాల్, వెరీ వెరీ. ఆ దైవజనుడు లేచి నిలబడి నన్ను కౌగలించుకుని మళ్ళీ బ్లెస్ చేశాడు. అఫ్కోర్స్ అంతకుముందు కూడా నన్ను ఎన్నోసార్లు బ్లెస్ చేశాడు ఆయన, కానీ ఆ రోజు ప్రార్థనలో ప్రవచనం చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అనుకోండి, అది నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా దేవుడే మాట్లాడినా తెలిసిపోతే. నువ్వు మాట్లాడుతున్నావు అనుకో ఏమా ఎవరికో తెలవక్కర్లేదు, నాకు తెలిసిపోతుంది. నువ్వు ఇప్పుడు సాక్ష్యం చెప్పావా, నువ్వేం చెప్పావు, అందులో తప్పు ఏం చెప్పావు, ఒప్పేం చెప్పావు, పాపం చెప్పావా, తప్పేం చెప్పి ఒప్పేం లేదు. ఆత్మల వివేచన ఉన్నప్పుడు సంఘంలో ఎవరేంటో దేవుని ఆత్మ నాకు చెప్తుంటాడు, చెప్పకపోతే గలిబిలి వస్తుంది. జాగ్రత్త. ఒంగోలులో ఒకసారి నా స్నేహితుడు సంఘంలో, ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దోడు, కానీ ఆయన సంఘంలో ఆయన కొన్ని 100 మంది స్నేహితులు ఉన్నారు. నన్ను ఒక్కడే ప్రసంగం చేయించేవాడు, లేదా ఆయన చేసేవాడికి ఎవరిని చేయించేవాడు. ఏంటో బాబు ఎవరిని నిమరాయణ ఇచ్చేవాడు. స్నేహితుడు పెద్దోడు, వెరీ క్లోజ్, మహాభయంకరుడు, రౌడీ అయినా కర్ణాటక రాష్ట్రం. దేవుడు మార్చుకున్నాడు. వీళ్ళు చనిపోయి నేనే సమాధి చేసి, అదేంటో నాకు అర్థం కాదు. నాకంటే పెద్దోళ్ళు నా స్నేహితులు అయిన వాళ్ళు చాలామంది నేనే సమాధి చేయాలని కోరుకున్నాను, వాళ్ళకి నేనే చేయాల్సి వచ్చింది, ఎందుకు అర్థం కాదు. అయితే ఆ దైవజనుడు ఎక్కువ ఉపవాసాలు చేస్తుంటే, ఆయన భార్య టెబిల్ నాతో ఇంగ్లీష్లో మాట్లాడింది, ఆమె చాలా మంచి వెలుగుదోత వచ్చింది ఆ సంఘంలోకి. వచ్చి భక్తిలోనే, ప్రార్థనలోనే, ఉపవాసంలోనే వీళ్ళు 10 రోజుల వరకు ఉపవాసం అయిపోగానే ఇంకొక 21 రోజులు కొనసాగించండి అని ఒక ఆమె చెప్పింది. అది నిజమైన అనుకుని, అది దెయ్యమో వెలుగుదోతో తెలియక వీళ్ళు మళ్ళీ 10 రోజులు మళ్ళీ 20 రోజులు మొదలెట్టేవారు. అది అవుతుండగానే 30 రోజులు 40 రోజులని మొత్తం సంఘం అంతా గలిబిలైపోతారు. బాబు దేవుడు చెప్పాడు అంటే ఇన్ని రోజులు ఎలాగా. ఆ టైంలో నేను స్పీకర్కి ఇలాగానే చెప్తున్నా ఒక ఆమె, వెంటనే గద్దించాను. నేను గద్దించగానే ఈయనకి అర్థం కాదు. ఆయన కూడా కన్ఫ్యూజన్ ఉన్నాడు. సంఘం కదా, లోకల్గా ఉంటే ఏమన్నా అంటే భయపడదు. నేను అవుటర్ కదా, నేను ఇన్నరైనా అవుటర్ అయినా నేను ఎవరికి భయపడి ఉండదు. ఉన్న మాట పరిశోధన చెప్తే ఎవరికి చెప్పేయడమే. ఆ తర్వాత సంఘానికి వస్తావో మానేస్తావో తెలదు. మన సంఘంలో చాలామంది మానేస్తారని ఆల్రెడీ దర్శనం చూశారంట. మీలో ఎవరో కొంతమంది పోయేవాళ్ళు ఉన్నారు. ఇందులో దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎవరు పోతారు నాకు ఎంత. మేము మాత్రం ఎవరు నిలవనం, ఈశ్వరు రమ్మని అంటాం, రమ్మంటాం. అష్టయ్యమనుకో అది నాలో పొరపాటు ఉందేమో చూసుకోవాలి, అంతే తప్ప నన్ను ఏమనకూడదు, నన్ను ముట్టుకుంటే నేను ముడిచిపోతాను అనుకుంటే నేను ఎవడు బాగు చేయలేదు. వెంటనే ఆ వ్యక్తి గద్దించి ఏం చెప్పాడు దేవుడు, నా గురించి ఒక ఆయనకి 2 మందిరాలు పోయినాయి. ఒక సభకి వెళ్తే దేవుడు ఇక్కడ 4-5 గుండెపోటుతో బాధపడతానని చెప్తున్నాడు అన్నాడు. అలా ఏం చెప్పాడు దేవుడు అన్నాడు. అన్నాడు, ఏం చెప్పాడు, ఉనికిపోయాడు. ఉనికిపోయి దిగిపోయి బ్యాగ్ పారిపోయాడు. ఏంటంటే దేవుడు మాట్లాడితే ఉనామనిగా మాట్లాడడం. అయితే 4 అంటాడు, లేదా 5 అంటాడు. మనలాగా 4 ఇక్కడ బాధపడతారు అన్నాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పేసి అయితే అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆత్మ వివేచన ఉండాలి. వెంటనే గద్దించగాలి. నేను చెప్పాము ఇప్పుడు 90s జరిగిన మాట. వెంటనే ఆమె గద్దించగానే కన్ఫ్యూజ్ అయిపోయింది, చెప్పలేకపోతుంది. దేవుడు చెప్పాడా నీకు, ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అంటే గద్దించగా సెట్ అయ్యి అప్పుడు ఆ శోధన కాలంలో దైవజనుని ఒక దెయ్యం ఒకలాగా శోధించే, రాష్ట్రంగా ఇంకోలాగా శోధిస్తే సంఘం మొత్తం పతనమైపోయే స్థితికి రాబోయింది. ఏంటి, ఎక్కువ ప్రార్థన చేస్తే, అసలు ప్రార్థన చేయకపోతే పతనమైపోయే సంఘాలు చూసాం. ఈ అతిభక్తులు ఎక్కువ చేయబోయి ఉన్నది పోగొట్టుకుంటే అగాల నేను గద్దించగా అవి మానేసి సెట్ చేయమన్నారు. అయినా కానీ సైతం నా సంఘాన్ని వదిలిపెట్ట. ఆయన కొడుకులు 2 మన బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు 2 సంఘాలు బ్రహ్మాండం సేవ చేస్తున్నారు ఒంగోలులో. నేను అభిషేకించి అయితే ఇంకొక దెయ్యం వచ్చింది. అది డైరెక్ట్గా వెలుగుతోది కాదు, అది వెలుగుతోది ఏంటంటే అయితే ముందుకు వస్తుంది, నీకు వెనక్కి అవుద్ది. దాని పని ఏంటంటే ముందుకు తోయడం, ఈ భక్తి సరిపోదు, ఇంకేదో చేయాలా, ఇంకేదో కావాలా అంటుంటుంది. బాగా చేస్తాను కదా, అలా కాదు,
ఏది దెయ్యమో ఏది వెలుగుతో తెలియని అమాయకులు కాదు కదా మేము. కుడి ఎడమలు ఎరిగిన వారం, మన అపవాదం తత్వం ఎరిగిన వారము కాము అన్ని తెలుసుకుని ఉన్నారు. ప్రతిదీ కూడా చెప్తున్నా కానీ మరి వివేచిస్తున్నారు. ఎందుకెళ్ళన్నారు? నిజమైన వాక్యం సరిపోద్ది. ఈ మాట, ఈ సాక్ష్యం, ఈ బోధ, ఈ ప్రార్థన, ఈ ప్రవచనం వాక్యాన్ని సరిపోద్దని వివేచిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, అది వెలుగుదూతలో కూడా వచ్చి శోధిస్తుంది. ఆ సంఘం తెలుసా మీకు? వాళ్ళు ఆ సంఘంలో ఉన్న అందరూ ప్రతి వారం, ప్రతి నెల ప్రారంభం జరుగుతుంది. ప్రతి వారం పేస్ట్, సబ్బు, ఏమంటో చెప్పండి, నాకు రావడం, కారం, ఉప్పు అన్నిటిలో పట్టుకొచ్చి రకరకాలు ఉప్పు, జీలకర్ర, పంచదార, అన్ని పట్టుకొచ్చి మందులో పెట్టేస్తారు. అలా నేర్చుకున్నారు సంఘం బాగా దేవునికి కూడా. ఫస్ట్ వరకు అయితే అందరూ, నేను మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు అందరూ వండుకు రమ్మన్నానే, అది అక్కడే. అంతకుముందు నేను కర్ణాటక చేసేవాడిని, అక్కడ కూడా నచ్చింది నాకు. అందరూ వండుకు అక్కడ పడేసి మొత్తం అందరూ వస్తే వాడు ఎక్కువ తక్కువ నువ్వు నేను తినని ప్రేమ పట్టుకుంటాను. ఆనాడు సంఘంలో ఒక ఆమె విశ్వాసే దెయ్యం వదులుతున్నామని బాప్తిసం పొందింది, దెయ్యం వదలట్లా. నాయక సర్పం చాలా భయంకరమైన అదే ఆ శక్తిని ఏం చేసా, ఈ పాస్టర్ గారు మందిరం స్థలం దొరక్క ఉంటే ఇంత స్థలం ఉందా, ఇంత కావాలంటే పెద్ద స్థలం ఉచితంగా ఇచ్చేసి చచ్చుకొని దెయ్యమే. దాంట్లో దెయ్యం కోట్లేదు, అది ఇవ్వడం మాట్లేదు. అయ్యగారు ఆ మందిరం కట్టాడు. అయితే ఆయన చేస్తున్న దేవుని ఆత్మ వాళ్ళ బలమైన అభిషేకం కలిగిన వాడు. అయితే ఆ దెయ్యం ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది, వాడు పాదపరిచయం చేసిన వాళ్ళ ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు వెళ్దాం మనం ఒంగోలు. ఆ దెయ్యం ఏం చేసిందంటే, ఈ సంఘం అంతా ఎదుగుతుంటే సాతానుగాడు ప్లాన్ ఎలా ఉంటుందంటే, సంఘం అంతటిని పీడించడం కంటే కాపరిని కొట్టానంటే సంఘం దానికదే చెదిరిపోద్దని దాని ప్లాన్. ఆ పాస్టర్ గారి పిల్లలిద్దరూ ఎన్కౌంటర్ చచ్చిపోవాలి. ఆ టైంలో మన బైబిల్ గాలిలో ఉన్నవాళ్ళు. అంతకుముందు వాళ్ళు చేసే ఏలి కుమారులు లేక చేసే ప్రవర్తన ఈ దెయ్యం వాళ్ళని బట్టి వాళ్ళతో రకరకాల చెడు కార్యాలు చేస్తుంటే పాస్టర్ గారికి అవమానం అయిపోయి ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ సంఘం వదిలేసి కర్నూలు పారిపోయాడు. పారిపోతే నేను వెళ్ళాను, 2 అడుగులు ఉన్నానన్నాడు. ఫోన్ చేశాను, రప్పించాను. ఆదివారం 6 పెట్టించాను. ఏంటన్నా, ఇదిగో నన్ను ఇలా అవమానం చేస్తే సైతాన్ని శోధించి రకరకాలుగా నన్ను కూడా అనేక వ్యక్తిగత విషయాలు ఓడించి బలహీనపరిచేసి చేసిందని అనగానే నేనే సమకూర్చి అందరినీ మీటింగ్ పెట్టించి సంఘం అన్నారు, పాస్టర్ గారు మా పాస్టర్ గారు మంచోడో కాదు మాకు అనవసరం, మేము ఇంకో సంఘానికి వెళ్ళాం, మాకు మాత్రం ఆ పాస్టర్ గారు కావాలన్నారు. కొన్ని కాదన్నాడు, ఆయన వెళ్ళిపోయేందుకు భాషను తెచ్చేది పెడదాం, మన ఈ సంవత్సరం కూడా కొంతమంది ఉన్నారు, మా పాస్టర్ గారే కావాలన్నారు. ఏంటి ఆ పిల్లల వాళ్ళు సోదరు వచ్చినా ఎన్ని రకాలు బాధపడుతున్నారు. నేను వేసానంటే అందరినీ సమకూర్చిపెట్టగా మంచి ఆరాధన జరిగింది, ప్రార్థన జరిగింది, సంస్కారం జరిగింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె నాకు తెలుద్దాం అప్పటిదాకా ఇది ఈ దెయ్యమని, ఈ స్థలం ఇచ్చిన దెయ్యము, ఈ నాగసర్పం దెయ్యము అని నాకు నేను ప్రార్థన చేయబోదు అని నాకు వచ్చింది. ఎవరు అసలు నేను అంత తెలియక దెయ్యం జోలికి వెళ్ళను, పొర్రపాటున నా జోలికి దెయ్యం వచ్చిందంటే దాని సంగతి తెచ్చేస్తాను. గట్టిగా చెప్పకూడదు, పొరపాటు నేను అనవసరంగా ప్రార్థన చదివేస్తాను. నాతో సవాల్ చేసి ఏంటి అన్నదనుకో నాలో నుంచి ఇంకొక గంజలు పెడతాడు. నాకు నా ఆత్మలో మంట వచ్చేస్తాను. అడిగా ఎవరు నోరు పోయి అంటే నోరు 4 చాపి ఎంత చాపిందనుకున్నారు, పాము పెద్ద నాకు చాపా మనిషే ఎంత చాపేది. నా జోలికి వచ్చిన జయరామని ఏం చేసాను తెలుసుకో, నా జోలికి రావాగా నీ అందు తెలుస్తాను అంటుంది. అంటుంటే బయట ఈ పాస్టర్ గారిని చూసి సజెషన్ కదా బయట ప్రార్థన చేస్తాను, వీళ్ళు లోపల చేస్తాను. ఆ మాట విన్నాడు ఆయన, పరిగెత్తుకు లోపల వచ్చి అంతకుముందు దానికి లొంగిపోయి భయపడి పారిపోయినవాడే మంచి సంఘం దాదాపు 5 మంది. దాంతో మాట్లాడాడు, సైతానా ఇది నీ తంత్రం అని నేను ఎరగలేకపోయాను, నీ పని అయిపోయింది, నా టైం వచ్చింది,
నువ్వు ఏం చేయలేవు, నీ సంగతి నేను చూస్తానని నేను ప్రార్థన చేసేటప్పుడు ఆయన వచ్చి దాన్ని అదివరకు దానికి లొంగిపోయి భయపడి పారిపోయే వ్యక్తి తిరిగి కేకలేగానే మూసిన నోరు మూసుకునే పడుతుంది. గట్టిగా చెప్పబడి భయపడుతున్నాను. ఎందుకు మాట చెప్తున్నాను తెలియదు. పరిశుద్ధాత్ముడు నేను ఏదో చెప్పాలనుకుంటే నన్ను గోలు నడిపిస్తున్నాడు. జాగ్రత్త చేసి ఏదో ఒకటి ఎక్స్ట్రా చేద్దామని అనుకోకండి. ఎందుకంటే సంఘం యేసు ప్రభు ఎదురు నిలబెట్టడానికి దేవుడు సంఘ కాపరికి మాత్రమే అధికారం అవకాశం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీ కొరకు మేము లెక్క చెప్పవలసిన వారు కదా. మీరు పెట్టే భోజనం చేసి, మీరు పెట్టే ఇచ్చే కానుకలు తీసుకుని, మీ దశంభాగాలు తీసుకుని, మీ ఆతిథ్యం తీసుకుని, మీ ప్రేమ తీసుకుని, మీరు ఎలాగైనా సరే పాడైపోతుంటే, ఎలాగైనా సరే మీరు నష్టపోతుంటే, మీరు ఎలాగైనా సంఖ్యలు సాధనలు పడిపోతుంటే, మీరు మీ కర్మ మిమ్మల్ని వదిలేస్తే మీకంటే రెండంతల తీర్పు మా కోసం కాచుకుని ఉంటుంది. అందుచేత మేము బుద్ధి చెప్తుంటాం, ఖండిస్తాం, సరిచేస్తాం. కోపంతో కాదు, ప్రేమతోనే. వాక్యానికి సరిపోవాలి. నీ జీవితం, నా జీవితం, అందరి జీవితం. ఓ పరుగులెత్తి తొందరపడి ఏదో చేద్దాం అనుకోగా, అలాగనే నత్తనాడుగా వెనక్కి వెళ్ళమాగా నిదానమే ప్రధానముగా మనందరం కూడా మన భక్తి జీవితాన్ని సాఫీగా సాగించుకుందాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఎందుకు మాట చెప్తానంటే, ఈ రాబోయే ఉద్యోగంలో పరిశుద్ధాత్మలో ఒక పక్కన దైవాత్మ బలంగా పనిచేస్తున్న కానీ దురాత్ముడు కూడా వాడి పనివాడు పక్క నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు ఎప్పుడైతే మెలకు ఉండదో ఏది ఏదో తెలుసుకోలేక కలవరపడతాం. రాబోతుందే ఉద్యోగం. అప్పుడు మనం మా ప్రవర్తన పంగిళ్ళు అనంట ప్రార్థన చేయకుండానే చచ్చిపోయిన బతికేస్తున్నారంట. చప్పటి కొట్టుకుంటున్నా ఇంకా అంటే అప్పటికి ఏమై ఉన్నది? ఆ పంగిడి గొప్పది కాదు, ఆ స్థలం గొప్పది కాదు, అక్కడ దేవుడు నింపిన మహిమ గొప్పదై ఉంటుంది. ఆ మహిమ అక్కడ ఉన్నప్పుడు సునాయాసం ఈజీగా ప్రార్థన చేయకుండానే అనేక రోగులు బాగుపడిపోతున్నారు, చనిపోయిన వాళ్ళు బతికేస్తున్నారు. అనేక రకాల బస్సుల మీద ట్రైన్స్ ఉంటాయి, దిగుతున్నాయి, ట్రైన్స్ హెలికాప్టర్లు దిగుతున్నాయి. అక్కడ కార్యాలు జరగబోతున్నాయి. ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మా నాన్నగారు 2001లో ఇక్కడ మనం మీటింగ్లు పెట్టిన ప్రవచించారు. నా కుమారుడా, ఈ పట్టణంలో నాకు నీ కొరకు నాకు ఒక జనం ఉంది. నీకు గుర్తుందో లేదో, ఏజేఎంఎక్స్ గారు, రఘునాథ్ నాయుడు గారు స్పీకర్స్, రోషన్ కుమార్ గారు, నీ కొరకు నాకు ఒక జనము ఈ పట్టణంలో ఉన్నది. నేను ఇవ్వబోతున్నాను, ప్రిపేర్ చేస్తున్నా, సిద్ధపడు. ఇప్పుడు మీకు వినేవాళ్ళకి కూడా నేను పెద్ద పాస్టర్ని కదా, 30 నిలబడి సేవ చేస్తున్నాను, పెద్ద పాస్టర్ కదా. నేను అపోస్తుల పిలుపు కలిగి ఉన్నాను. నా పిలుపు పాస్టర్ కాదు, కాపరు కాదు. 5 పిలుపులు ఉన్నాయిగా: అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశులు. అయినను ఈ నలుగురికి కూడా కాపరికి సంఘం ఉంటుంది. మిగతా వాళ్ళు సంఘం ఉన్న పోయినా వాళ్ళకు కూడా సంఘ సహవాసం ఉండాలి. సంఘములోనే ఉండి సంఘము ద్వారా పరిచర్య చేయాలి. సంఘం కవరింగ్ ఉండాలి. అందుకోసం నేను ఇక్కడికి ఈ సంఘానికి పాస్టర్గా ఉండాల్సి వచ్చినప్పుడు ఒక వారే వచ్చేవాడిని, మిగతా వాళ్ళు మిగతా పాస్టర్లు పంపించేవాడు. అయినా నేనే పాస్టర్ని, అకుల పాస్టర్, నాకు ఒక అసిస్టెంట్ పాస్టర్ అంతే. ఇక్కడ ఇస్రాయేల్ పాస్టర్ అయినా సరే, జాన్సన్ పాస్టర్, రాజు పాస్టర్ అయినా సరే, నేను ఎవరెవరిని పంపించేవాళ్ళు. ఎందుకు? నాకున్న బిజీ షెడ్యూల్ బట్టి సంస్థ పని రకరకాల లేదా మీ సంఘం వదిలేసి ఎక్కడెక్కడికి పోతా ఉంది. ఇక్కడ కూడా బాబు తప్పమ్మా, సంఘాలు వదిలేకూడదు, మీరు ఉన్న సంఘం. మరి ఎందుకు మీరు మాకు మాట ఉంది అంటే నవ్వుకున్నారు కొంతమంది. నేనే అన్నాను కదండి, మీరే కాదు, మీలాగే ఎవరికి వాళ్ళే నాతో ఆయా స్త్రీల కూటాలు వచ్చేవాళ్ళు కదా అని వాడికి పీడి చేస్తారు. ఎక్కడ కూడా నా పిలుపు ఇది కాదు. అయినా నా సంఘ సహవాసం కావాలి కదా, నెమ్మదిగా దీన్ని ఆత్మ ఒప్పిస్తున్నాను. నేను మేలుగా ఈ సంఘాన్ని కాస్తున్నానంటే నా పిలుపు ఇది కాదు, అపోస్తులు. అందుకే నేను ఇక్కడ ఉండి వెంటనే ఎంత దూరమైన వెళ్ళిపోతాను. ప్రయాణం అంత ఈజీయా? కష్టం. ప్రసంగం చేయడం ఈజీయా? కష్టం. 1 గంటకు కూడా 24 గంటలు ప్రయాణం చేసి వెళ్ళి కొత్త స్థలాలకు వెళ్ళి కొత్త స్థలాలు ఎన్నో చోట్ల సంఘాలు స్థాపించాను ఈ సేవలో. అయితే నేను నా మనస్సుకు దేవుడు సమ్మతి కలిగజేసి నేను మీకు పాస్టర్గా ఉంటుంది కాదు, మీ పాస్టర్ గారిని ప్రకటించారు కదా,
నాకు మీతో పాటు దేవుని ఆరాధించుకోవాలిగా, నేను కూడా ఆరంభం అది మనం ఆరంభం చేసుకోవాలిగా, దేవుని మహిమపరచాలి. అందుకోసం అన్నట్టుగా నెమ్మదిగా వచ్చి ఒప్పించి ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఒక పేద దర్శనం ఇచ్చాను నీకు, నీ తోటి దేవుళ్ళకు. ఈ రాజమండ్రిలో ఒక పెద్ద మందిరం, పెద్ద సంఘం దేవుడు మన ద్వారా కట్టించుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్లేస్ కూడా చెప్పాను మీకు, అది కడియపు లంక దగ్గర పుట్టులంకో మొత్తం మీద లంక. ఎక్కడికి 15 కిలోమీటర్లు, అక్కడికి బస్ స్టాండ్, ఎక్కడికి ఇంకా తగ్గుద్ది 3-4 కిలోమీటర్లు, అదే వస్తాను. అప్పుడు మనకందరికి కార్లు వచ్చారని వచ్చినా చెప్పాను అందరూ మీకు. పాస్టర్ గారు ఎంత మంచోడు, మా కారు ఉంటే ఆయన ఎంత ఆనందం ఉన్నారు. కారు మీకు ఉంటే ఆనందమే, కానీ ఆ కాలేజీకి ఏం చేయాలి నువ్వు? ఎంత దూరం అయితే రాయలు కొట్టించుకుని కార్ల మీద అది కూడా చూపించాడు ఒక పాస్టర్ గారికి. పెద్ద పార్కింగ్ ప్లేస్, దాని మీద పెద్ద మందిరం, ఆ మందిరంలో కొన్ని వేల మంది చేతులు పెట్టి ఆరాధించడం. ఆల్రెడీ 2002లోనే మేము దర్శనం చూసాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2002 సెప్టెంబర్ నెలలోనే మేము చేతులు పెకెత్తి 2 గంటలు రాజమండ్రి కోసం ప్రార్థన చేసాం. సంపత్ గారు అంటే అందరం సాష్టాంగ పడి ప్రార్థన ఫస్ట్ టైం. అప్పుడు దేవుడు చూపించిన దర్శనాలు. దేవుడు పలికిన మాట ఏదైనా నిరర్థకము కాదు, ప్రవచనమైన, దర్శనమైన, కలైన, చెప్పడు ప్రత్యక్షమైన, స్వరమైన నెరవేరిపోతుంది. ఆ టైంలోకి వచ్చేసాం. ఎవరికి ఖాళీ ఉండదు. మీరు చాలామంది ఉద్యోగాలు లాస్ అప్పేలు, కొంతమంది నేనే అనుకున్నాను, రూతమ్మని అలా ఎక్కడికి సేవ పంపించేయాలా, దేవరత్నాన్ని అలా ఉన్న ఎక్కడికి సేవ పంపించేయాలా, ఇదిగో అంత అలానే వారంటీ ఇప్పించి సేవ పంపించేయాలా ప్లాన్ చేసేస్తున్నా. కొంతమంది ఎవరొస్తూ మహానుభావులు దేవరత్నాలు టోపీలు పెట్టుకున్నాం, మా పని ఇంకేం లేదుకుంటున్నారు, వీళ్ళకి అర్థం కావట్లా. అసలైన టోపీ పెట్టబోతున్నాను నేను మీకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలైన టోపీ ఏంటి? చెప్పండి అమ్మా. పౌలు అన్నాడు, తిమోతి మొదట నీ అబ్బాయి అయిన లోయలోను, నీ తల్లి అయిన యువకిలోను, నీలోను సహా విశ్వాసము నిలబడింది. ఇప్పుడు నేను నా హస్త నిక్షేపణ, టోపీ ఏంటి? నా చేతుల నుండి ఎవడ పెడతాడు చావుకుడు అయిపోవడమే, చెప్పలు పెడతాడు అయిపోవడమే, దేవుని పనిలోకి వెళ్ళిపోవడమే. త్వరలో కాంతారావు గారిని చిట్టుబాబు గారిని వాలంటీర్కి ఇప్పించేస్తారు. ఇద్దరికి ఎంత సంపాదిస్తాం, ఏం చేసుకుంటాం, ఎంత దేవుని పని చేసి చచ్చిపోవాలి. అప్పుడేమవుతుంది? మన సేవ ఏ రకంగా, ఇది మనం చేస్తే ఏది కాదు. ఇది దేర్ ఇస్ ఎ టర్నింగ్ పాయింట్ which is going to take place by the power of Holy Spirit. నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఎవరి వల్ల? నా ఆత్మ వలన ఇది జరుగుతుంది. స్తోత్రం చెప్పేసి హల్లెలూయా. అంటే మనందరం కూడా మెంటల్గా ప్రిపేర్ అవుదాం నెక్స్ట్ లెవెల్కి. రాజు రోషం నాలో మండుతుంది, మా లఖంద రమానా చాలా శబా. ఆ దర్శనాలు అవన్నీ గుర్తొచ్చేస్తాయి. బైబిల్ పరిశుద్ధంగా ఆ సమయం వచ్చి ఉన్నది, అది వచ్చే ఉన్నది. రాత్రి ఆ మెసేజ్ మీకు పంపాను, కొంతమంది చదువుకోండి. పెద్ద పొడుగుంటే బాబోయ్ అనుకుని చదువులే, మీరు పూర్తిగా చదవండి, అర్థమవుతుంది. నేను నమ్మిన దాన్ని, విశ్వసించిన దాన్ని రాస్తున్నాను, పంపుతున్నాను. చాలా మందికి హేళనగా, వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంటుంది. చాలా మందికి అర్థం కాని వాళ్ళకి, ఏ మాట వాగ్దానం లేని వాళ్ళకి ఎంత గొప్ప సేవిస్తే వాగ్దానం చేసిన సేవ మహత్తరంగా, మహిమాయుక్తంగా దేవుడు చేయబోతున్నాడు. ఇది మంది కాదు, ఆయన సేవ, ఇది యేసయ్య సేవ. ఓ మై గాడ్. దేవుని వాక్యంలో నుండి ఒకే ఒక మాట చెప్తుంటారు, అనుకున్న టైం దాడిపోయింది. ఇప్పుడు దాకా మాట్లాడినది ప్రొఫెటికల్ వర్డ్, ప్రవచనాత్మకమైన వాక్కు. మీకే కదా, నాకు కూడా ఇచ్చింది. నాకు గుండె నిండింది, అది వాస్తవంగా నా ప్రసంగం అయిపోయింది. విన్నవాళ్ళు కూడా దేవునాత్మ బలపరుస్తున్నాడు, మిమ్మల్ని పాలుభాగం చేస్తాడు. You will become a part of UCM in the days to come. We will join our hands and work together for the glory of God and to expand the kingdom of God very soon. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 10వ చదివితే, ఆయన సంతరించు ప్రవేశి చాలా పోవచ్చు, చాలా మీకు
3 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి, యేసుప్రభు వారు ఏదో ఒక చోట నుంచి ఎరుకోలోకి వస్తున్నది ఒక విషయం. ఎరుకో విలపం నుంచి అక్కడికి వస్తున్నాడు. రెండోది, ఎరుకో లోపలికి వచ్చాడు. ఎరుకో వెలుపల ఎంట్రన్స్ లో ఒకరిని బాగు చేశాడు. ఎవరిని? పుట్టుగుడ్డువాడైనా అని అనుకుంటాం. భర్తమై అనే గుడ్డోడిని స్వస్థపరిచాడు. వాడు ఎరుకో ఎంట్రన్స్ లో కూర్చున్నాడు. ఎందుకని? ఎవడైనా కొత్తగా వస్తే అయ్యా అంటే డబ్బులు పడితే నాడు అక్కడ వేసాడు. నాకు వాడిని బాగు చేసేసాడు. ఆ శాపం అక్కడ పోయి. రెండో దేశంలో వారు ఎరుకోలోకి వచ్చాడు. ఎరుకో బయట ఉన్నవాడేమో, ఎంట్రన్స్ లో ఉన్నవాడేమో అక్షర ప్రకారమైన గుడ్డోడు. ఎరుకో లోపల ఉన్నవాడేమో ఆత్మ సంబంధమైన గుడ్డోడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎరుకో వెలపలేమో ఆయన ఎవరో తెలవక ఆడు కూడా కేకలేదు మాని ఏసేవుడిని ఆపుతున్నాడు. 3 వృత్తాంతాలు. ఎరుకో ఎంట్రన్స్ లో ఒక అద్భుతం, ఎరుకోలో ఒక అద్భుతం, ఎరుకో దాటిన తర్వాత జరిగే ఒక అద్భుతం. ఈ 3 గంటలు చెప్పాలి మీకు. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీకు ఓపిక ఉందా? నాకు మామూలుగా ఫోన్ చేసినప్పుడు ఎవరైనా బాబోయ్ చదువుతున్నప్పుడు వదిలిచ్చేస్తున్నా. ఎస్ఎంఎస్కి అలవాటు పడిపోయి నేను ఎంతసేపు ఎస్ఎంఎస్కి వెళ్తాను. ఏమన్నా అయ్యారు అదండి ఇదండి బాబు చదువుతున్నట్టున్నాను. ఆయన ఎప్పుడో చేస్తాం బాబు అన్నాను. ఎక్కువసేపు మాట్లాడలేకపోతాను. అదే దేవుని వాక్యం అయితే ఛాలెంజ్ 24 hours మాట్లాడే అభిషేకము దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా ఊపికల వస్తుంది నాకే తెలుసు. ఇప్పుడు ప్రసంగం అయిపోయి తోటకూర గట్లగా మరి ప్రమోదం పడిపోవడం. ఇవాళ ఎవరైనా ప్రార్థన చేయండి, ప్రార్థన గారు చేస్తారు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అప్పుడు అనుకున్నా అర్థం చేసుకోవాలి. ఓహో, ఇది దైవశక్తి. అసలు మామూలుగా అక్షర ప్రకారంగానే నేను నిలబడ్డాక నాకు ఓపిక లేదు. తెలిసే విషయం, నా కాళ్ళలో నా స్ట్రెంగ్త్ లేదు. ఊచకాలు చేతులు గెలవాడిని కాదు, కానీ ఆ యొక్క షుగర్ న్యూరోపతిగా మారి న్యూరోపతి నా కాళ్ళలో స్ట్రెంగ్త్ లాక్కుంటే ఇలా మామూలుగా నిలబడ్డే ఎక్కువసేపు నిలబడ్డానికి కానీ అది స్ట్రెంగ్త్ సరిపోదు. కానీ దేవుని ఆత్మ వాక్యం చెప్పినప్పుడు హెస్కేల్ గ్రంథంలో ఉన్న ప్రకారంగా నరపుత్రుడు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉంది, ఎందుకంటే నీ ద్వారా నేను ఎవరితో మాట్లాడాను. నిలబెట్టిందిగా, ఆ నిలబెట్టింది అంటాడు. ఆ లోయలోకి తీసుకెళ్ళి నన్ను నిలబెట్టింది అంటాడు. ఎవరిది? పరిశుద్ధాత్మ. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా నిలబెడతాను. మనందరూ నిలబెట్టింది ఆయనే. నిలబడాలి. సో ఇక్కడ ఎరుకో అనే అనుభవం మీకు ఓపుకుంటే, వింటా ఓపుకుంటే, ఎరుకో ఎంట్రన్స్లో ఏం జరిగింది, ఎరుకోలో ఏం జరిగింది, ఎరుకో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో 3 విషయాలు చెప్పాలి. ఆకలి వచ్చిన వాళ్ళతో దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీకు మామూలు ఆకలి అవ్వట్ల, ఆత్మాకలి అవుతుందన్నమాట, వాక్యాకలి అవుతుంది. మా బాబీగాడు అక్కడికే అయింది. అది తెలవక ఇక్కడ ఉందనుకున్నాడు. తిండి లేదు, తెప్పలేవు మనకి. ఇక్కడ ఎప్పటికి మళ్ళీ తింటామో మనకే తింటాం. తిందామన్నా శాంతకుమార్ చెప్పినట్టు ఇలా మొహం చూసుకుంటే పోతామేమో. ఏంటంటే వందనాలు చెప్పకుండా ఏంటి ఒడ్డుకు వచ్చింది, మాకేమైనా అంటే తెచ్చిందా అన్నట్టు చూస్తామేమో. అలా ఉంది. ఇప్పుడు ఎవరు తెచ్చినా తినేటట్టు లేదు. కానీ తప్పే. తిననా ఏమవుదనుకోవాలా? మరణకరమైనది ఏమి తాగినాడు, తిన్న ఏమవుతున్నప్పుడు మళ్ళీ ఏమైనా అవుతామో అంటే నువ్వు వాక్యాలు ఒప్పుకోండి. నువ్వు డౌట్ చేస్తే అంచేత మన జీవితాల్లో వాక్యాలు ఒప్పుకుందాం. దేవుని యొక్క లేఖ ప్రకారంగా ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ మానసికమైన గుడ్డోడు సంగతి వదిలేదు, అక్షర ప్రకారమైన గుడ్డోడు సంగతి కూడా వదిలేదు. నేను వదిలేసినా ఇక్కడ ఆత్మ సంబంధమైన గుడ్డోడు కూడా ఉన్నాడు. వీడు పొట్టివాడు, మనకు తెలిసిందే కదా. రెండోది ధనవంతుడు, మూడోది సుంకపు గుత్తదారుడు. ఎవరి మీద కట్టాడు? మీదకి వెళ్ళి ఏంటి నాకు నమస్కారం చేయలేదంటే, నువ్వు ఎంత కట్టాలి, ఏమన్నా 1000 రూపాయలు కట్టాలి కదా, 10,000 కట్టాలి అని ట్యాక్స్ చేస్తాడు. కట్టాల్సిందే, ట్యాక్స్ వసూలు చేస్తుంటాడు. వీడు పుట్టోడైనా గట్టోడు. వీడు అందులో అన్యాయంగా సంపాదించాలన్నాడుగా. నేను ఏమైతున్నాను, అన్యాయంగా సంపాదించితే
వాళ్ళు నాలుగు తెస్తారు అంటే ఈ దగ్గర ఈడెవడు ఇంకోటి వీడు అన్యాయస్తుడు, అంతేగా. తర్వాత సుంకపు గుత్తదారు, ట్యాక్స్ కలెక్టర్, ఇన్ని రకాల అర్హతలు కలిగినోడికి అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, ఏంటమ్మా పరుగుబడి ఉంది, పరపతి ఉంది, డబ్బులు ఉన్నవాడిని అందరికీ ఎవరు ఇస్తారుగా, నమస్కారం చేస్తారుగా, అందరూ అతన్నే పైకెత్తుతారుగా, పొగుడుతారుగా, అన్నీ ఉన్నాయి. కానీ ఆడికి యేసులు అందరూ స్తోత్రం చెప్పలేదు. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఎవరు లేరయ్యా? ఎవరు లేరు చెప్పరా బాబు? ఎవరు లేరు? యేసు లేని నీ జీవితం పొందలేవు, మోక్ష మార్గం దినములు గడుచుచున్నవి, ఆయుష్ తొలుచున్నది, దము వచ్చుచున్నది. సుధాకర్ గారు రాశాడు ఈ పాట. పెద్ద దొంగతనం అయ్యా, ముగింపులకు వచ్చేసారు, కంగారం పడకండి. అయితే విశేషం ఏంటంటే మనం అనుకున్నాం నాకు వయసు పెరిగిపోతుంది అనుకుంటాం. వయసు పెరిగితే ఏమవుతుంది? జరిగి ఆయుష్ తరిగిపోతుంది అనుకోరు. ఓ నేను పెద్దదాన్ని అయిపోతాను, ముసల్దాన్ని అయిపోతాను అంటే నేను ముగింపుకు వచ్చేసింది అలా. అయితే ఇప్పుడు మనందరం కలిసి అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఆయనకు ఆత్మీయ అంధత్వం ఉంది. అంధత్వం ఉన్నాడు యేసును చూడగోరి ఈడట ఆ యేసుప్రభు వచ్చినప్పుడల్లా గుంపు దగ్గరికి వెళ్ళి ఎగిరెగిరి చూద్ద ప్రయత్నం చేస్తున్నాడు, ఆశ ఉంది. కానీ ఆడికి మాత్రం ఆశ తీరట్లేదు. కమలకరలో పాడేది, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్యా. పొట్టోడికి ఏమి లేదంట, ఏమి లేదంట, అందుకోలేకపోతున్నాడట. అందుకోలే అబ్రాహ్మణ దేవుడు ఆనందకి ఇవన్నీ చెప్పేటప్పటికి నేను ఆమె నన్ను ప్రార్థన చేసి కడుపు వెళ్ళేసరికి అందరూ పడిపోయాడు కనపడుతుంది నాకు. ఆమె అనగా ఎక్కడో ఎక్కడ దేవునికి భయం కలుగుతా. నేను ఎక్కువ చెప్పను ఇక్కడ. ఒక్క విషయం నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. ఒకరికేమో అక్షర ప్రకారమైనటువంటి గుడ్డిదనం ఏసై బాగు చేసేసాడు. ఎరుగు వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము దగ్గరికి వెళ్తున్నప్పుడు బేతనియా ప్రాంతాల దగ్గర మానసికమైన అంధత్వం కలిగినటువంటి మనోనేత్రాలు వెలిగించాడు, వాళ్ళకి చూపించాడు. కానీ ఈ ఆత్మ సంబంధం కోరిక ఉంది వీడికి, యేసు ప్రభువుని చూడాలని ఎన్నున్నా వీడికి ఏముంది? యేసు ప్రభు చూడాలని, కానీ యేసు ప్రభు మాత్రం కనపడ. ఎవరెవరు అడ్డం వస్తున్నారు, ఏదేదో అడ్డం వస్తుంది. నేనంటాను ఎన్ని అడ్డం వచ్చినా నీకంటూ నీ హృదయాంతరంగములో ఆశ ఉంటే బైబిల్ చెప్తుంది, ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచును. నీ క్వాలిఫికేషన్, నీ ఎక్స్ట్రా ఏదో నీకున్నటువంటి టాలెంట్ని బట్టి దేవుడు దీవించాలంటే నీ వల్ల అవ్వదు. నీ అనర్హతను బట్టి త్వరగా దేవుడు దీవిస్తాడు. నీ అయోగ్యతను బట్టి దేవుడిని దీవిస్తాడు. ఎందుకంటే నీలో ఎక్కడో 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 పశ్చాత్తాపం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవి ఇన్ని తప్పులు చేస్తున్నా యేసు ప్రభువు రే నువ్వు తప్పుడోడు అని అన్నాడు యేసయ్య. నాకు యేసయ్య నేరం నచ్చిన వాడు. పోయి నన్ను చూస్తామేంట్రా నువ్వు నన్ను చూస్తాగా అన్నాడు యేసయ్య. యేసు ప్రభుని వీడు చూడాలనుకుంటే యేసు ప్రభు అప్పుడే వీడు చూసేసాడు. చెప్పడం తెలియకుండా గుంపుల్లోకి వెళ్ళాడు, అటు వెళ్ళాడు. అవట్లా యేసు ప్రభు ఈ రూట్లో వస్తాడా, ఈ రూట్లో వస్తాడా అనేవాళ్ళు. అందరికంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ చెట్టు ఎక్కేసి, నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఎరుకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు చూసాను, ఆ చెట్టు ఇంకా బతికే ఉంది. మీరు వెళ్ళినప్పుడు చూద్దరుగా నేను చూపిస్తాను, నేనే తీసుకెళ్ళాలి మిమ్మల్ని. హల్లెలూయా. గవర్నమెంట్ సబ్సిడీలోనైనా మీ బ్యాంకులో డ్యూటీ చేసినా మిమ్మల్ని నేనే తీసుకెళ్ళాలి. ఎందుకని నా ఖర్చులు కూడా మీరు పెట్టాలి కనుక. అందరూ స్తోత్రం చెప్పండి. మీకు గైడ్ని కదండి. అసలు సంతోషం ఎవరండి? అయ్యి బాబోయ్ ఏంటి అయ్యగారు ఇచ్చే కొద్ది ఇంకేమన్నాడు, ఇంకా ఇచ్చే కొద్ది ఇంకేమన్నాడు, మొత్తం మా జీవితాన్ని తోచేస్తాడేంట్రా అని అనుకోవాలి మీరు. అవును, అనుమానం లేదు.
మీ ఇంట్లో ఉన్న ఈ ఒళ్ళు ఇళ్ళతో గొల్ల చేసేస్తాను నేను. చేసేసి ఏం చేస్తాను? మిమ్మల్ని తేలిక చేసేసి రెక్కలు గలవారంతా చూచుకుని పైకి ఎక్కగలరేమో. లెస్ బరువు ఉందనుకోమ్మా, ఎక్కడంటే కష్టం కదా. ఉన్న బరువు తేలిక చేసేవనుకో అమ్మా ఇస్తారు. ఎగిరిపోవడానికి కావు కాదప్పుడు కాకులు ఎత్తుకుపోవడానికి మందగుల్లో ఎత్తుకుపోతాయి. పావురాలు ఏం చేస్తాయి? చెప్పండి స్వామి ప్రసాదా. పావురాలు 2 రెక్కలు ఉన్నాయి. పావురానికి అందుకుంటే పక్షిరాజు. ఎవరు మనం? వారు బలము కలిగి పక్షి రాజుల వలె నూతన బలము కలిగి పైకి ఎగురుతురు. ఇక మన శందన బాబా ఇదివరకు కాకపోతే మంది అందరూ ఎత్తుకొచ్చేసాం. ఇప్పుడు మనం పావురం పోయి ఏంటంటే అందరికి పెట్టేద్దాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇతనికి ఇన్నిలున్నా యేసు ఎవరో అని నమ్ముకోవాలనుకోలేసమా? ఎవరైనా ఎక్కడ చూసినా గొప్పగా చెప్పుకుంటున్నారు. రోగులు బాగుపడుతున్నారట, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారట, చచ్చిపోయినట్టు బతుకుతున్నారంట, గుట్టోళ్ళు నడుస్తున్నారంట, మోగోళ్ళు మాట్లాడుతున్నారంట, చోటులు వింటున్నారంట, గుట్టోళ్ళు చూస్తున్నారంట, కుష్ఠరోగులు బాగుపడిపోతారంట, పక్షపాతం వాళ్ళు బాగుపడిపోతారంట, దెయ్యాలు పారిపోతున్నాయంట, రోగాలు ఉనికిపోతున్నాయంట. ఎవరైనా ఎలాగుంటాడు? ఏదోలా ఉంటాడేమో అనుకున్నాడేమో. మరి ఏమనుకున్నాడు? ఆయన చూడలేకపోయాడు. చెట్టెక్కి ఇలా ఉండి ఆకుల నుంచి దగ్గర చూడబోతున్నాడు. యేసుప్రభు కరెక్ట్గా అక్కడికి వచ్చి, చెక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. దేవునికి స్తోత్రం. చేతులు పడేసేయ్యా. ఎంత మంచోడేసయ్యా. ఒకనాడు యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. మనం వేసే దగ్గర రాలా. నన్ను వెతకని వారికి నేను దొరికాను. అతను వెతికాడు. అట్లీస్ట్ చూడాలనుకున్నాడు. నువ్వు వెతికావా? నీకు నువ్వు నమ్మేసుకుందాం అనుకున్నావా? నీ పాపంలో పడి, నీ ఎవరి కాలంలో పడి, నీ లోకాశంలో పడి, నీ పాపబంధకాల్లో పడి, నువ్వు ఏడవ పడి అనేక రకాలుగా దేవుడు లేడు, దెయ్యం లేదని నీ ఇష్టానుసారంగా లోకాలను తిరుగుతున్న ఆ కాలమున దేవుని కృప ఒకనాడు నీ ఎదురు వచ్చి నీకు ప్రత్యక్షమైంది. మై గుడ్నెస్, నాకు ప్రత్యక్షమైంది. ఇన్ ద ఇయర్ 1982 నాకు ఎదురు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని, ఆ ప్రేమను నేను లోపలిపోయాను. లోకంలో ఎన్నో ప్రేమలు చూశాను, కానీ నా యేసయ్య లాంటి ప్రేమ ఇప్పుడు ఎక్కడ ఎన్నడూ ఎక్కడ దొరకదు. అంతటి మంచి మహోన్నతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెక్క చూడాలనుకుంటే చెక్క పేరు పెట్టాడు. ఇప్పుడు నా పేరు ఎలగసిరికి నా పేరు జీవుడా. నేను పుట్టించినోడు ఎవడో, నీకు పుట్టుకిచ్చింది ఎవడు, నిన్ను రూపించినోడు ఎవడు, నిన్ను నిర్మించినోడు ఎవడు, నిన్ను తయారు చేసినోడు ఎవడు, నిన్ను సృజించినోడు ఎవడు? ఇశ్రాయేలు, నేను నిన్ను సృజించున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. అంటే మానవులందరూ కూడా యేసయ్య సొత్తే. మనకు ముందుగా వచ్చింది ఆ కృప. ఒకరి తర్వాత ఎవరెవరికి అందరందరికీ వందల వేల లక్షల కోట్ల మందికి ఈ యొక్క రక్షణ కృప దొరకబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దొరకబోతుంది. నీ ద్వారా, నా ద్వారానే దొరకబోతుంది. యేసు ప్రభు వారు చక్కయా అంటే అతను ఆశ్చర్యపడ్డాడు. నా పేరు తెలుసు అంటే నా గొడవ కూడా తెలుసు, నా దుర్మార్గం తెలుసు, నా అన్యాయం తెలుసు, నా కపటం తెలుసు, నా మోసం తెలుసు, నా అన్యాయం తెలుసు, నా అక్రమం తెలుసు, నా లోపం తెలుసు. ఇక నేను కనుక ఏం దాసలేను. ఇంకా నా పేరు చెప్పాడంటే నేను అంటాను. చాలాసార్లు చెప్తా సువార్తలు. యేసుప్రభు తల పైకెత్తాడు, అతని తల కిందకే దించాడు. ఎప్పుడైతే యేసయ్య కళ్ళు జక్కయ్య కళ్ళు కలుసుకున్నాయో, అయ్యేనమ్మా కాంట్రాక్టింగ్ జరిగిందో, వెంటనే జక్కయ్య హృదయం పగిలిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. జక్క హృదయం పగిలిపోయింది, దుఃఖం వచ్చేసింది. యేసయ్య దైవ దర్శనంలో అత్యున్నత సింహాసనం దేవుని చూడగానే ఏమన్నాడు? అయ్యో, నేను పాపిని, అపవిత్రుడిని, నా పెదాల పవిత్రం, నేనున్న జనమే అపవిత్రం. ఎలా తెలిసింది? పరిశుద్ధుడైన దేవుడిని చూడగానే. అలాగే జక్కయ్య యేసు ప్రభువును చూడగానే ఏమర్థమైంది? నేను పాపిని. ఇంకా ఆయన చెప్పక్కర్లా. యేసు ప్రభు ఇలా చూస్తారండి.
కొన్నిసార్లు సైట్ చేస్తాడు, కొన్నిసార్లు గమనిస్తుంటాడు, కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు, నీ వైపు చూస్తాడు. నువ్వు పాపివి అని చరిత్రలో దేవుడు ఎవరు చెప్పలేదు వరకు. అసలు నాలో పాపందులు మీరు ఎవరు స్థాపించాలి అడిగారు, కానీ వేరే చూపించి నువ్వు పాపంలా. ఆయన వాక్కుకో, ఆయన చూపుకో, ఆయన మాటకు, ఆయన ప్రేమకు, ఆయన కృపకు మనకు మనమే అయ్యా నేను పాపిని మనకు మనం ఒప్పుకున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే మన పాపం మనం ఒప్పుకున్నామా? మన కోసం ఏమైనా ఒప్పుకుంటే అవుతుందా? ఈ ఆశ్రమం కూడా చెప్తారంటే ఆ ఫాదర్ చెవిలోకి వెళ్ళి అయ్యో నేను పలానా సెక్రటరీ దగ్గర క్షమించిందని ఆయన అంటే ఈయనంట అయ్యా ఈయన క్షమించేయని ఆయన అడుగుతాడు. అదొక తిక్క సంఘం. నేను ఏలూరులో జేవిఆర్ నగర్ ఉన్నప్పుడు ఈ ఆర్సీఎంలు కూడా చూద్దామని ఇద్దరు కరెక్ట్గా లైన్లో నిలబడ్డారు. ఏంట్రా అని వెనకాల చూస్తున్నా, ఏం జరుగుతుందని. అందులో వాళ్ళు వెళ్ళి చెవిలో వెళ్ళి చెప్తున్నారు, చెవిలో ఆర్సీఎం ఫాదర్ దగ్గర అయ్యా అని చెప్తుంటే పక్కన వచ్చింది ఆ పెద్ద మందిరేమో రీసౌండ్ వచ్చి అందరూ ఉలిక్కిపడ్డారు. అయ్యి బాబు చూసేసారు అని చెప్పి పరిగెత్తి పార్కు వచ్చారు. సేవలో ఉన్నా అప్పటికిందా సేవలో ఉన్న కొన్ని చిలిపి చేష్టలో చిల్లర చేష్టలో నవ్వులాటలో నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కాసేపు లభిస్తుంటాను, ఎందుకంటే ఏడుస్తూనే కుదురుతున్నాను. సరదాగా ఉన్నాను కూడా, అప్పుడున్నాయి ఇప్పుడు ఉన్నాయి, అయ్యేం బాగలేదు, సరదాగా ఉంటాను అంతేగా ఏడిపించడం కాదు. కానీ ఆ ఫాదర్లు కూడా పెట్టి మన తెలవకెళ్తే ఆ చెవిలో చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో చెవిలో చెప్పినా వీడికి మోసం, వీడి పాపం పోదో, ఇన్నవాడికి పోదు, చూసినవాడికి పోదు, వచ్చినవాడికి పోదు. ఎవడికి పోతుంది? ఒప్పుకున్న వాడికి పోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక విధానం కాల్సిన దేవుని సంఘం మధ్య పెట్టాలి మన జీవితాల్లో. మనం ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయడం లేదు, త్వరగా అదిగో. ఎంతకాలం ఇంకా నీ పాపంలోనే, నీ ముసుగులోనే, నీ యొక్క రహస్యంలో ఉంటావు. మనం ఉన్నాం, దేవుని సంఘం ఉన్నాం. ఎవరు ఉంటాకి వీళ్ళే. అది రీసైజ్ దగ్గర పడినోడు, ఆయన కంట్లో పడినోడు, ఆయన చూపులో పడినోడు, ఆయన ప్రేమలో పడినోడు పాపములో ఉండలేడు. యేసయ్య ప్రేమ మనం బంధించేస్తాం. త్వరగా అది మనం తిరిగేసాడు. యేసుప్రభు అన్నాడు, నేడు నేను ఇంట్లో, యేసుప్రభు అని ఇంట్లో ఉండాలి. అలా అన్నారు. ఈయనెవరయ్యా? ఈయనేదో మహాదేవుడు. నేను వెనకాల పడితే ఈ పాప అయిన మానవుని ఇంట్లో పచ్చక్కరంటేనేంటి? ఈయనే దేవుడు అనుకుంటున్నారు కూడా ఉన్నాడు. అతను అన్నాడు, యేసయ్య మీరు ఏమనుకోకపోతే చిన్న మాట అండి, చిన్న మాట అండి, ఇది అసలు ప్రసంగం కానీ చెప్పడానికి టైం అయింది. నేను నా ఆస్తిలో సగము అమ్మి పేదలకు ఇచ్చేస్తాను. రెండవది, నేను ఎవరికైతే అన్యాయం చేశానో వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను. అప్పుడు ఇంకేముంది? సగం అమ్మేసి పేదలకు ఇచ్చేస్తాడా? ఇక మిగతావాడికి ఒకడికి ఒక అన్యాయం చేసాడో వాడికి ఏం చేయాలి? ఇప్పుడు 400 చెల్లించాలి. నేను అనుకున్నాను సగం, ఈ సగం ప్లస్ 400, 90% పోతే ఇంక 10% ఉంటుంది. 10% మన బతికేచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు పడ్డా. హల్లెలూయా. అంటే నీకు నాకు కూడా దేవుడు ఇచ్చే కృప ఏంటంటే నువ్వు చచ్చిపోయేలాగా దేవుడికి 90% ఇచ్చేయచ్చు. కంగానే పడక అయ్యి బాబా అయిపోతే నేను ఇయ్యాలి బాబు ఇదేంటంటే అందరూ సంపాదించుకోవడం చేసుకుని నమ్ముకుంటుంటే నువ్వు ఉన్నదని తెచ్చేయమంటావేంటయ్యా అన్నట్టు ఉంటుంది. మూడోది ఏంటంటే ఈ అన్యాయం వలన ఇంకొకటి నేను అక్రమం కూడా చేశాను. ఏంటి అక్రమం? ఎవడన్నా ఇంత ట్యాక్స్ కట్టాలకు ఇంత కట్టించాను, కట్టించానా? కనుక ఇప్పుడు ఏం చేయాలి? అన్యాయం చేసినోడికి ఏమో 400 ఇచ్చేయాలి, అక్రమంగా సంపాదించిందేమో పేదలకే ఇచ్చేయాలి. ఈ రెండింటి వల్ల నాకు కూడా వచ్చింది. ఏంటి వచ్చింది? నాశనం వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని చెప్పగలవు. యేసుప్రభున్నాడు 10వ వచనం చివరి వచనంలో, నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకములోకి. అంటే ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? 1 అక్రమం వచ్చింది, 2 అన్యాయం వచ్చింది, చెప్పడం 3 నాశనం వచ్చి ఉంది. ఆయన కొంచెం కాచుకుంది. ఇప్పుడు అతను ఏమన్నాడు? నువ్వు నా ఇంట్లోకి రావాలంటే, యేసయ్య నువ్వు నా ఇంట్లోకి వస్తానన్నావు కదా, నాకు చాలా ఇష్టం. నువ్వు నా ఇంట్లోకి వచ్చే ముందు నా గుండెలోకి వచ్చేసావు, నా కళల్లో నుంచి నా గుండెల్లోకి వచ్చేసావు. ఇక నువ్వు నా ఇంటికి రాకపోతే ఎలాగా? నువ్వు వస్తానని ఎంత ఆనందమయ్యా. నా ఇంట్లోకి వస్తావు. అయితే నా ఇంట్లో
నాశనం ఉంది, నా ఇంట్లో అన్యాయం ఉంది, నా ఇంట్లో అక్రమం ఉంది, ఇది నేను ఖాళీ చేసేస్తాను. అందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఖాళీ చేసి అప్పుడు అన్నీ వేసేయమన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అందరూ చెప్పడం కట్టికేసి వచ్చింది అంటే నీకు అర్థమైందా? మైనా జరుగుతుందా? బుర్ర పనిచేస్తుందా? రక్షణ ఉన్నవాడి ఇంట్లో ఈ మూడు ఉండకూడదు. ఈ మూడు ఉన్న ఇంట్లో రక్షణ ఉండదు. బయట ఆపోజిట్. నీ ఇంట్లో నేను రక్షణ పొందేశాను అనుకుంటున్నావు, కానీ అంత గొప్ప రక్షణ ఎప్పుడో నిర్లక్ష్యం చేశావు. తెలిసి తెలవక ఏం చేసావు? అన్యాయాన్ని కూర్చుకొని, అక్రమాన్ని కూర్చుకొని, నాశనాన్ని కూర్చుకుని నువ్వు ఉన్నావంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఆడు రక్షణ పొందక అలా ఉన్నాడు. కానీ రక్షణ పొందాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ నీ ఇంట్లోనికే ఏ మాత్రం కూడా నాశనాన్ని ఎలా చేయకూడదు, అక్రమాన్ని ఎలా చేయకూడదు, అన్యాయాన్ని ఎలా చేయకూడదు. అది నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్న రక్షణ బయటికి వెళ్ళిపోతుంది. ఏం కోరుకుంటావో ఆలోచన చేసుకో. నీ ఇంట్లో ఉన్న రక్షణను బయటకు పంపుకుంటావా, లేక బయట ఉన్న రక్షణ లోపలికి ఆహ్వానించుకుని నీ అన్యాయాన్ని చెప్పండి, నీ అక్రమాన్ని, నీ నాశనాన్ని బయటకు పంపిస్తావా? నీ చేతిలోనే ఉంది. అప్పుడు వెంటనే వేసుకోమన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాంకి అక్షర ప్రకారంగా ఇస్మాయిల్ పుట్టాడు. సాయిబులంతా అరబులంతా ఆయన వంశమే. ఇస్సాకు పుట్టాడు, ఇస్మాయిల్ పుట్టాడు, యూదులంతా ఆయన వంశమే. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారందరూ ఏమవుతారట? యేసు ప్రభు చేర్చుకుంటారో వారందరూ ఏమవుతారట? అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారుడు, కుమార్తెలు అవుతాం. అంటే విశ్వాస వీరులం అవుతాం, విశ్వాసమైన పిల్లలం అవుతాం. ఎన్నో చెప్పొచ్చు, టైం అయిపోతుంది, ముగింపులకు వచ్చాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ప్రశ్న మీకే వేస్తారా? నేను ప్రసంగం పూర్తిగా మీకు చెప్పాలా? ఇఫ్ ఐ వాంట్ టు ప్రీచ్ దిస్ మెసేజ్ I can continue for 3 days. ఏంటా మెసేజ్ అంటే? అతను అన్నాడు, యేసు ప్రభు అడగలేదు, ఇంకెవరో రికమెండ్ చేయలేదు, తనకు తానే అంటున్నాడు, నేను నా ఆస్తిలో సగం అమ్మే పేదలకు ఇస్తాను. ఇది ప్రసంగం పేరు. నీ జీవితంలో ఎప్పుడైనా పేదల గురించి ఆలోచన చేసావా? నేను తిన్నాను, నేనున్నాను, నా గొడవ, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇది ఉంది, ఇంకా మంచిది కావాలి, అది కావాలని అంటున్నావు. కానీ పేదలు చంపేసిన పేతురు, పౌలు ఇద్దరు సేకరించుకున్నప్పుడు అన్నారు, అయితే మీరు మనం అందరూ ఇద్దరం కలిసి పేదలను జ్ఞాపకం చేసుకోవాలన్నారు. అపోస్తలుల కార్యాలు చదివావా? పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంఘం పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దైవజనుడు పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు బాగున్నావు, ధనవంతులుగా ఉన్నావు, ఏదో కలిగి ఉన్నావు, నీ జీవితంలో ఏం చేయాలా? ఎవరికి లేదు, ఎవరు పేదవాళ్ళు, ఎవరు కష్టాలు ఉన్నారు, ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, ఎవరు అన్నం లేకుండా ఉన్నారు, ఎవరు వస్త్రం లేకుండా ఉన్నారు, ఎవరు లోటుగా ఉన్నారు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఏ అవసరం కలిగి ఉన్నారో నువ్వు చూడాలి. ఎవరు చూస్తారు? అది రక్షణ పొందిన వాడు చూస్తారు. అందుకే సైనా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ పొందిన వాడికి ఆలోచన వస్తుంది. రక్షణ పొందిన వాడికి నాశనం లేదు, రక్షణ పొందిన వాడికి అన్యాయం లేదు, రక్షణ పొందిన వాడికి చెప్పండి అక్రమం లేదు, రక్షణ పొందిన వాడికి ఆస్తి లేదు. ఆస్తి మీద మనసు లేదు, ఉంటుంది ఆస్తి కానీ మనసు లేదు. ఎవరికి పెట్టేద్దామా, ఎవరికి ఇచ్చేద్దామా? మా అన్నయ్య గారు చెప్తారు బాగా, నాకు అని గుర్తురా ఉంటుంది. దశమ భాగము కృతజ్ఞతార్పణ, మొక్కుబడి, స్వేచ్ఛార్పణ, సంస్థాపన, ఆస్తిలో భాగం. నువ్వు చచ్చిపోయేలాగా ఈ 5 భాగాలు. అయ్యగారు మొదలు చేస్తానండి, ఆఖరి నేను చచ్చినానేనండి అనిపిస్తుంది నీకు. ఏదైనా ఆస్తిలో భాగం వల్ల దేవుడి సేవకే. ఆస్తిలో భాగం కాదండి, ఆస్తి అంతా ఇచ్చేసారు. తెలిసే బైబిల్ బాధ దగ్గర బర్నబా తన పొలం అంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పడేశారు. అతను చాలా మంది పడేశారు. తమ చిరాస్తులు అమ్మేసి అపోస్తలుల దగ్గర పాదాలు పడేసి బైబిల్ పెట్టుకుని సేవకి వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడి సంగమా, నీ త్యాగం రావా? ఇంకేదో లేకపోతే కూర్చుకున్నావు, అనవసరమైతే కూర్చుకున్నావు, అక్కడైతే కూర్చుకున్నావు, నేను కూడా దిగుతూ పడిపోయాను, నాకు అదొంది ఇదొందని విర్రవీగుతున్నావు. కాదు, నిజమైనటువంటి సంపన్నుడు, ధనవంతుడు ఎవడు తెలుసా? తనకున్న ఆస్తిలో దేవుడు అడగకుండానే తనకు తానుగానే రక్షణ పొందిన రోజు నుంచి చనిపోయే వరకు ఏం చేస్తాడు? పేదలకు సగం ఇస్తాడు. బాబోయ్, నన్ను నేను పరిశీలించుకున్నా రాత్రి నుంచి. ప్రభా, నేను 90% ఇచ్చాను అన్నాను, కానీ అసలు పేదలకి సగం ఇచ్చానంటే
ఈ రక్షణలో జెన్యూనిటీ ఉంది. నా దగ్గర ఎంతవరకు ఉంది? నేను జక్కయ్యని అందరూ ఏమంటారు? పొట్టోడు, ఒకలాంటి తింగర ప్రసంగం చేయాలంటే ఆయన ఎత్తుకుంటారు. ప్రసంగం రానాడు 10 ఓడు ఆయన ఎత్తుకుంటారు. కొత్తగా ప్రసంగం చేసేవాళ్ళు ఆయన ఎత్తుకుంటారు. ఏదో లోపాలు చెప్తారు ఆయన గురించి. కానీ ఇవాళ నాకు సవాల్ చేస్తున్నాడు జక్కయ్య. ఆయన్ని యేసు అడగరా, తనకు తానే ఏమన్నా చెప్పండి, నా ఆస్తిలో సగం అమ్మి, ఇప్పుడు అన్యాయం చేసింది ఇచ్చాడంటే తప్పులేదు. తప్పు చేసావు కదా, పాపం చేసావు కదా, అన్యాయం చేసావు కదా, ఇచ్చేయి. కానీ ఆస్తిలో భాగమని ఎవరు అడిగారు? నేను ఎవరు అడిగారు అంటే అప్పటికే యేసుప్రభు కళ్ళలో కడుపెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు మాట విని యేసుప్రభు దగ్గర ఇంటికి వస్తాడు అనగానే తనకేమనిపించింది? నా యేసయ్య ముందు నా ఆస్తి గొప్పది కాదు, నా యొక్క ఇంట్లో ఉన్నది ఏది గొప్పది కాదు, నాకు ఏది సమం కాదు, నా యేసయ్యతో సమం చేయడానికి ఏది భూలోకంలో లేదు, నా ఇంట్లో ధనము సాటి కాదు అని అనుకున్నాడు. కనుక యేసయ్యను చేర్చుకోవడానికి ముందే తాను చేయవలసిన త్యాగం ఆయన చేస్తున్నాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీని బిడ్డలు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎంతవరకు ఉన్నాం మనం? ఏ స్టేజ్లో ఉన్నాం? అసలు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నామే. ఇంక ఇవ్వలేంది ఎప్పుడు ఇస్తాం? ఇవ్వవలసిన కంటే ఎప్పుడు ఎక్కువ ఇస్తాం? సగం ఎప్పుడు ఇస్తాం? అసలు ఇది పాత నిబంధన, కొత్త నిబంధనలోనే మనలాగా రక్షించబడిన వ్యక్తి జీవి సాక్ష్యం ఇది. ఏమా కొత్త నిబంధనలో ఎవరు చెప్పే కదా, యేసుప్రభు కాలంలో రక్షించబడ్డాడు కదా, మనకు ముందు రక్షించబడ్డాడు. ఆయన సాక్షిని మనం పేదల కోసం నేను కొన్ని సంవత్సరాలు ఏడుస్తున్నా. ఎలా ఏం చేసి ఎర్నాకుళంలో కేరళ వాళ్ళు అందరూ మాట్లాడుకుని గర్ల్ఫ్రెండ్ వాళ్ళు అమెరికా అందరూ కలిసి ఆ ఊర్లో ఉన్న భిక్షగాళ్ళందరూ నేను తెచ్చి ఒకటి పాడేసి అసలు వాళ్ళందరికీ భిక్షగాళ్ళు లేకుండా ఆ జిల్లాలోనే ఏరేశారు. ఇక ఆ ఊర్లో అడుక్కునేవాళ్ళు లేరు ఆ జిల్లాలో. అక్కడ మనకి ఎందుకు జరగదు? కార్యసంకల్పం ఖచ్చితంగా మంచిదైతే, రక్షణ పొందింది నిజమైతే, మన చేయగలిగి చేస్తే మన జిల్లా అందాకల్లా మన పట్టణంలో ఉన్న పేదవాళ్ళు లేక పేదవాళ్ళు అడుక్కునేవాళ్ళు లేకుండా చేయలేమా? అలా ఎవరికి వాళ్ళే ఇంటిలో వాళ్ళ ప్రతి క్రైస్తవులు ఏ ఊరిలో ఆ ఊరిలో, ఏ పట్టణంలో ఆ పట్టణంలో, ఏ నగరంలో ఆ నగరంలో, ఏ మండలం ఆ మండలంలో, ఏ జిల్లాలో ఆ జిల్లాలో చేపట్టు. నీకున్నది కూర్చుకుని బ్యాంకులు ఉంచుకుని డిపాజిట్లు పెంచుకుని ఏదో ఉందని తృప్తిపడి ఏం చేస్తావు? చదువు కరోనాలో చనిపోయారు, ఎక్కడ ఊరు చనిపోయారు. నువ్వు ఉండగానే ఎవరికైనా పంచితే ఎవరికి ఇస్తే దేనికి దానికి ఉపయోగపడుతుంది. ఆత్మావిషయంతో మాట్లాడుతున్నా మనం ఫైనల్ స్టేజ్ ఆస్తిలో భాగమైన ఇవ్వాలి, లేక పేదలకు సగం అమ్మి పేదలకైనా ఇవ్వాలి. ఏం చేస్తావు చెప్పు? ఊరు నాయన సగమైనా పేదలకు ఇచ్చి ఆస్తులు భాగం ఇస్తే నాకేముంటుంది? నీకేముంటుందా? పరలోకం ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. భూలోకం అనిపించుకుంటావా? ఎంత మళ్ళీ ఏమైనా వచ్చి మళ్ళీ పుట్టాను అనిపిస్తావా? ఏమీ లేదు, అన్నీ వదిలేయాల్సిందే. కనుక నా మాట అనిపిస్తున్నా నీ జీవితంలో దేవదేవుడు ఇచ్చిన అవకాశాలకు బాగా అర్థం చేసుకుని ఈ రోజు నుంచి పరమాత్మను గ్రహించే. అసలు నువ్వే నీ సొంతం కానప్పుడు నీకున్నది నీ సొంతమా? నువ్వు నీకున్నది కూడా యేసయ్యా సొంతమే. ఇక్కడ కొంచెం మీకు క్లాస్ వదిలేసి వచ్చే వారానికి ఆసక్తిగా రండి. ఎవరొస్తారు? లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనం ఉంది. ముగించారు. ఒక ధనవంతుడు, చాలా అధికారి, యేసుప్రభు పాదములు కూడా నిత్య జీవనకు వారసుగా ఉండడానికి నేను చేయాలయ్యా. ఒరే బాబు, అలాగా నీకు పరలోకం కావాలా? అయితే ఒక పని, మరి చిన్నప్పటి నుంచి నువ్వు విన్నానండి, నరహత్య చేయనండి, అబద్ధం ఆడండి, అబద్ధ సాక్షి చెప్పనండి, నరహత్య చేయనండి, ఇంకేం చేయవురా? నేనండి వ్యభిచారం చేయనండి, ఇంకేం చేయవురా? చెప్పరండి, ఒకటి చెప్పరండి. వ్యభిచారం చేయను, నరహత్య చేయను, అబద్ధ సాక్ష్యం చెప్పను. అక్కడే ఉంది ఇంకోటి, అంతకంటే కూడా ఉంది. నువ్వు అక్కడ చెప్తున్నా తల్లో తల్లి అక్కడ అర్థం కావట్లా. దొంగతనం చేయనండి, సరే అబద్ధం ఆటంట, దొంగతనం చేయకంట, వ్యభిచారం చేయకంట, నరహత్య చేయకంట, మళ్ళీ ఏం చెప్తాంట తల్లిదండ్రుల్ని. అరే పెద్ద ఆజ్ఞలో అది బాగా నెరవేర్చి చెప్తున్నాడు. నేను మనం చిన్నప్పటి నుంచి చెప్తాను గారు, ఎస్ఐ గారు వాళ్ళ నుంచి చెప్తానండి. అయితే నీకు ఒకటి కొదువు కావాలి. ఏం కావాలి నీకు? పరలోకం కావాలండి. నేను చచ్చిపోకూడదండి. నేను నిత్యం బతకాలండి. మీతోనే ఉండాలండి. అవునా? నువ్వు నాతో ఉండాలా పరలోకంలో? నిత్యం కావాలా? అయితే నువ్వేం చేయాలంటే నీకు ఒక కొదువు ఉంది. నీ ఆస్తి మొత్తం చదువు
ముగించేస్తా. నీకు కలిగినవన్నీ అమ్మేసి చదువమ్మా, పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమున ధనం కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే లెసలుగా కోరుకోమని చెప్పానుగా. నువ్వు ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే, నీ ఆస్తంతా అమ్మేసి పేదలకన్నా ఇవ్వాలి. ఏది యేసు ప్రభు అడిగాడు. అక్కడ చెక్క చెప్పాడు, యేసు ప్రభు అడగలా, చెక్క వేసే చెప్పాడు. ఏమని నా అసలు అయ్యా అంతా ఇచ్చేద్దనయ్యా, మరి అంతా ఇవ్వాలంటే మరి అన్యాయంగా సంపాదించారు కదా, మరి సగం మనకు పోతుంది కదండి. అర్థం చేసుకో తాత్పర్యం. సగం అమ్మి పేదలకు ఇస్తాను, మిగతా సగం చేస్తాను. చెప్పండి, అన్యాయంగా తీసుకునే వాళ్ళకే ఇచ్చేస్తాను అంటే మొత్తం మీద ఈయన అడిగాడు. వీడు సద్బోధ కూడా అంతా వచ్చినవాడు, యూదుడు, ధర్మశాస్త్రం నెరవేరుస్తున్న వాడేమో మిక్కిలి చిన్న పుచ్చుకుని ముఖం. కొంతమంది ముఖం ఏడుపు కొట్టు ముఖం ఉంటుంది. దేవునికి ఇవ్వాలంటే ఏడుపు కొట్టు ముఖం. స్తోత్రం, ఏ కాలంలో ఉన్నా దేవుడికి ఇవ్వాలంటే ఏడుపు ముఖం. ఈడు చిన్న చదివారు బైబిల్లో, ఆడ ముఖం మిక్కిలి చిన్న పుచ్చుకుని యేసులో వెనకాల దారంటే వెళ్ళిపోయాడు. అంతా తెలిసిన వాడు యేసుకు దూరమయ్యాడు. ఏమి తెలియని వాడు తనదంతా పేదలకు ఇచ్చేసాడు, అన్యాయస్తులకు ఇస్తాడు. అంటే టోటల్గా మొత్తం తనకున్నంత ఇచ్చేసి ఖాళీ చేసుకుని యేసు ప్రభువుని తన ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడు. నేనంటాను ఈ మధ్య అన్యాయం, ఆ అక్రమం బయటికి పోయింది, అసలైంది లోపలికి వచ్చింది. ఏసై వచ్చాడు ఇంకో, ఏసైలో ఏమొస్తాయి? రోమపత్రిక 8:35 అంటాడు, తన సొంత కుమారుని మనకివ్వడానికి వెలిగిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడంటే ఆయనతో పాటు ఆయన సమస్తాన్ని నీకు తక్కువ చేయడయా సంగమా, దైవజనుడా. నువ్వు చేసే త్యాగం మీద నీ ఆశీర్వాదం ఆధారపడుతుంది. నీలో ఉన్న అక్రమం, అన్యాయము, అనవసరమైనంత పేదలకి అన్యాయులకి నువ్వు ఎవరికి మోసం వాళ్ళకి వెళ్ళిపోతే యేసు ప్రభువు నీ ఇంట్లోకి రాగానే, నీ సంఘంలోకి రాగానే, నీ కుటుంబంలోకి రాగానే, నీ పరిచయంలోకి రాగానే, నీ క్యాంపస్లోకి రాగానే ఆయనతో పాటు ఏమొస్తుంది? సమస్తమును యేసుతో పాటు దేవుడు చేస్తాడు. మన కవులు, మన గదులు, మన సమస్తము నింపుతాడు. ఈ మధ్యాహ్నం ప్రశ్న నీదే, జవాబు నీదే. జక్కయ్యలాగా సమస్తము ఇచ్చేస్తావా, ఏసేది చేర్చుకుంటావా? లేక ఆ ధనవంతుడే వీడు కూడా, అధికారే ఇతడు కూడా, లేక చిన్నబుచ్చుకొని దేవుడు నీ సమస్తము అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించబట్టి చిన్నబుచ్చుకునే ముఖం యేసు ప్రభువునే వదులుకుని తన దాన్ని నిలిపోయాడట. అతనిలాగా ఉంటావా? నీ మీద ఆధారపడి. అంటే టోటల్గా పరమాత్మ ఒకటే. మనము మనకున్న దాంట్లో ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి, ఎవరిని వాళ్ళకి ఇవ్వాలి. దేవుడు మనకిచ్చేది మనది, మనము తీసుకోవాలి. దేవుడు తన వాక్యం ఆశీర్వదించను గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తా.